వెల్కమ్ టు అలకనంద. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ ఏంటి అని. ప్రపంచానికి చూపించే ముందు సగం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి దెన్ యూ కమ్ గెట్ ఎ షాక్ ఆఫ్ యూర్ లైఫ్. బేసికలీ అలకనంద ఇస్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ. సో ఇట్లాంటి ల్యాండ్ మళ్ళీ దొరకాలంటే ఇంపాసిబుల్. వీఆర్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 40 feet అబౌవ్ ది వాటర్ లెవెల్. వీ కాల్ ఇట్ ఏ టేబుల్ టాప్ అంటారు. రివర్ నుంచి మీరు 40 feet పైకి వస్తేనే అప్పుడు మా ప్రాజెక్ట్ లెవెల్కి వస్తున్నారు. 8 houses ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఫుల్లీ ఆక్యుపైడ్. లేఅవుట్ మెయింటెనెన్స్తో పాటు యువర్ హౌస్ ఆల్సో వీ కెన్ మెయింటైన్. అలకనంద రివర్ ఫ్రంట్, జీవితం పునః ప్రారంభం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సుమన్ టీవీ నుంచి వస్తున్నాను. దీప సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. స్ట్రైట్గా 1 kilometer. ఓకే. హాయ్ దీప హాయ్ గారు, కార్తిక్ గారు, వెల్కమ్ టు అలకనంద రివర్ థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. హలో అండి. హలో అండి, నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అలకనంద. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి చాలా రేర్ గా ఉన్నాయి. రావడమే వాక్ త్రూ మీ దగ్గరికే వచ్చాను. ప్రాజెక్ట్ ఇంకా ఏం చూడలేదు. సో మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ ఏంటి అని. యా, డెఫినెట్లీ. ప్రపంచానికి చూపించే ముందు సగం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి దెన్ యూ కమ్ గెట్ ఎ షాక్ ఆఫ్ యూర్ లైఫ్. ఓకే. సేమ్ థింగ్ హ్యాడ్ యూ కమ్ 3 months ago. The whole thing was a mud road. ఓ, So you don't realize the value of it. Look and feel that. Now this entire thing is getting into landscaping. We're bringing in horticulturists from Bangalore, botanists from Andhra, the best of talent to come and produce the. But the way things are going, the botanist, horticulturist himself saying this could be the best of India itself. Until elanti vatavaranam. Imagine 310 acres on the banks of Krishna River. ఆపోజిట్లో మీరు చూసేదంతా 30,000 ఎకరాల ఫారెస్ట్. ఫర్ ఎ లైఫ్ టైమ్ యూర్ గోయింగ్ టు లుక్ ఎట్ లంగ్ స్పేస్, గ్రీన్ స్పేసెస్. నోబడీ కెన్ కమ్ అండ్ డిస్టర్బ్ దట్ ఫర్ ఎవర్, ఎప్పటికైనా. ఓకే. జనరలీ మనది కన్స్ట్రక్ట్ అయిపోయాక క్లోజ్ అయిపోతాయి, వేరే కన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి వెంటిలేషన్ ఉండదని థాట్ లేదు. ఇంకా అంతా ఓపెన్ ఉంటుంది. ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ఓపెన్. టిపికలీ మోకిలా, శంకర్పల్లి, లాట్ ఆఫ్ పీపుల్ వాట్ ఫార్మ్ ల్యాండ్స్ 10-20 years ago థింకింగ్ మంచి పీస్ఫుల్ సెరీన్లో వేసుకుందాం హాలిడే హోమ్స్. బట్ టుడే యూ గో దే ఆర్ సరౌండెడ్ బై ఫ్యాక్టరీస్, కమర్షియల్ కాంప్లెక్సెస్, మల్టిపుల్ హై రైజెస్. సో ఇలాంటి చామ్ అనేది ఇంపాసిబుల్ టు రెప్లికేట్. సో అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 100+ years యూ ఆర్ ప్రొటెక్టెడ్ ఫర్ ఎవర్ లంగ్ స్పేస్. సో వాట్ యూర్ సీయింగ్ ఇస్ 2 kilometers ఆఫ్ కృష్ణా రివర్. ఇక్కడ మీరు చూసింది జస్ట్ ప్రాబ్లీ 1/10. వీఆర్ టోటలీ 2 kilometers కాబట్టి మీ వెనకాల పాలేరు, నా వెనకాల కోట్లింగాల టెంపుల్. సో యూ 3 sides సరౌండెడ్ విత్ గ్రీనరీ ఫర్ ఎవర్, విత్ నోబడీ కెన్ డిస్టర్బ్. సో ఇట్లాంటి ల్యాండ్ మళ్ళీ దొరకాలంటే ఇంపాసిబుల్. యూ కెన్ ఆల్వేస్ బిల్డ్ అన్ అపార్ట్మెంట్, ఆల్వేస్ బిల్డ్ ఏ లేఅవుట్లు అంటారు, వెంచర్లు అంటారు, కానీ అవి ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు. బట్ ఇలాంటి ల్యాండ్ దొరకటం ఇంపాసిబుల్. రైట్. ఇంకొకటి అండి, ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంతకుముందు కొంచెం డెవలప్ అవుతుందా, మనం పెట్టింది అప్రిషియేట్ అవుతుందా అని డౌట్స్ ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ప్లేసెస్కి డిమాండ్ పెరిగింది. యాక్చువల్గా మీరు అన్నట్టు హాఫ్ కన్స్ట్రక్ట్ అయ్యాకో లేకపోతే ఇంకా బ్యూటిఫుల్గా చేశాకో వెళ్దామని అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ చూపిస్తే కనుక జనాలు గ్రాఫిక్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు మంచి బొమ్మ ఉంది, ఇది ఎవడైనా చేస్తాడు కంప్యూటర్లో, అంటే క్రూడ్ లాంగ్వేజ్. బట్ నిజంగానే చేయగలుగుతారా? మీరు చేయకపోతే మా పరిస్థితి ఏంటి? కొంటాం, బట్ వాట్ ఇఫ్ యూ లీవ్ మిడ్వే అండ్ వానిష్. సో ఈ సైడ్ లెట్ us silently finish at least half the project. So the idea was finish half the project. When people walk in, they get a shock of their life. ఇదంతా ఎప్పుడు చేశారు, మాకు తెలియకుండా ఇంత ఎలా అమ్మేశారు. జశాంక్ గారు, జనరల్గా అలకనంద లాంచ్ అయినప్పుడు అందరికీ అనిపిస్తుంది ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్, ప్రైమరీ ఐడియా ఏంటి అసలు అని. Basically Alaknanda is South India's first and only. So these are proper housing plots where people are investing for 3 main reasons. ఒకటి బికాస్ ఆఫ్ అవర్ స్టన్నింగ్ లొకేషన్. ఈ 2 నదుల సంగమం, 30 ఎకరాల ఫారెస్ట్, వీటన్నిటి వల్ల an exotic holiday home and a weekend getaway. So today the problem with Hyderabad is where do you go on the weekends? The next best option is go 7-8 hours to Chirala, Bapatla. అది రోజంతా అయిపోతుంది మిల్లెల్లోపు. సో దట్ ఈస్ వేర్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ విత్ ఇన్ 2.5-3 hours ఆఫ్ హైదరాబాద్, రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ తెలుగు స్టేట్స్, క్లోజ్ టు ఎవ్రీబడి, అటు ఇటు అందరికి దగ్గర ఉన్నట్టు. నాట్ జస్ట్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ బట్ 70 acres ఆఫ్ రిసార్ట్ ఆల్సో ఇన్సైడ్ ద ప్రాపర్టీ. ఇప్పుడు రిసార్ట్ అన్నా కానీ పీపుల్ థింక్ ఏముంటుంది, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఒక 2-3 ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్, అంతే కదా. బట్ వీఆర్ ద ఫస్ట్ వన్స్ సౌత్ ఇండియా టు హ్యావ్ ఏ ప్రైవేట్ బోట్ జెట్టింగ్. మా సొంత బోటింగ్ యాక్టివిటీస్, స్పీడ్ బోట్స్ ఉన్నాయి, కనోస్ అండ్ కయాక్స్. దీనికి పర్మిషన్ కావాలి. సో నాట్ ఎవ్రీబడి కెన్ డూ. వీఆర్ ద ఫస్ట్ వన్స్. బోటింగ్ అయిన తర్వాత జనాలు గుర్రాలు ఎక్కుతున్నారు. వి గాట్ హార్సెస్ ఫ్రమ్ హైదరాబాద్ పోలో క్లబ్. లిటరలీ మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టు గుర్రాలు వేసుకొని సన్సెట్లోకి వెళ్ళిపోతూ రివర్ కానుకొని, లైక్ ఇంగ్లీష్ మూవీ సీన్. పీపుల్ ఎంజాయింగ్ దట్ ఆల్రెడీ. సో దట్ వే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్? ఒకటి ఫర్ హాలిడే హోమ్, సెకండ్ ఇస్ ఫర్ రిటైర్మెంట్,
అండ్ మూడోది ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆఫ్ ఆంధ్ర ఆరిజిన్ వీఆర్ ఓన్లీ 45 minutes టు అమరావతి. యూఆర్ లివింగ్ ఇన్ కోటపల్లి, గోయింగ్ టు వర్క్ Gachibowli, 1 hour వెళ్తాం, 1 hour ఆటం, 1.5 2 hours you live here, go to Amravati, finish work and come back, surrounded by rivers and forest. A much better way to live your life. This entire stretch we are abutting Krishna for 2 kilometers at length. మనం ఇప్పుడు ఉన్నది కరెక్ట్లీ ఇన్ ద సెంటర్. అంటే జశాంక్ గారు జనరల్గా ఇలాంటి ప్లేసెస్లో అంటే ఊహ కూడా ఉండదు, ఇట్లాంటి ప్లేసెస్లో వీకెండ్ హోమ్ దొరుకుతుంది అనే ఊహ కూడా ఉండదు. అంటే పాసిబుల్ అవుతున్నాను, ఏదో నాకు కంప్లీట్గా వేరే ఒక ఐలాండ్లో వేరే కంట్రీకి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు నుంచినప్పుడు ఇక లైఫ్ లాంగ్ నథింగ్ ఎల్స్ టు అబ్స్ట్రక్ట్ ఫర్ ఎవర్. చుట్టూ ఫ్యాక్టరీలు వచ్చి అపార్ట్మెంట్లు వచ్చి అదంతా డిస్టర్బ్, ఇంకా ఛాన్స్ కూడా లేదు. ఇంపాసిబుల్. విల్ టేక్ యూ టు ది పాలేరు సంగమాడ్. సో దట్ ఈస్ అనదర్ హైలైట్ స్పాట్. ఇక్కడ మీరు చూసింది ఓన్లీ కృష్ణా వరకే. There you go 1 more kilometer, there's another big river called Paleru. So రెండు నదులు కలిసే సంగమం. That has been the entire selling point of the project. But one quick thing before you go there is, if you see చాలా మందికి ఫ్లడ్డింగ్ అనేది భయం ఉంది. ఎస్పెషల్లీ ఇంకోటి హైడ్రా జరుగుతుంది హైదరాబాద్లో, అందరికి అదొక భయం ఉంది. వాటర్ ఫ్రంట్ అనగానే దే థింక్ ఇట్ విల్ బి డెమాలిష్ సమ్ డే. సో వాట్ ఐ టెల్లింగ్, ఇఫ్ యూ కెన్ క్లియర్లీ మేక్ అవుట్ ది హైట్ ఫ్రమ్ ద కృష్ణా రివర్, వీఆర్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 40 feet above the water level. అండ్ వీ కాల్ ఇట్ ఏ టేబుల్ టాప్ అంటారు. రివర్ నుంచి మీరు 40 feet పైకి వస్తేనే అప్పుడు మా ప్రాజెక్ట్ లెవెల్కి వస్తున్నారు. టిపికల్లీ వర్షాకాలంలో ద హైయెస్ట్ ద వాటర్ కమ్స్ ఇస్ 27 feet. సో ఫ్లడింగ్ ఛాన్స్ లేదు. మళ్ళీ రెండోది, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు దిస్ ఎంటైర్ 100 meter స్ట్రెచ్ దట్ యూర్ నోటీసింగ్ ఈజ్ ఏ బఫర్ జోన్. దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ ప్లాట్ స్టార్ట్స్. సో ఆ స్పాట్ నుంచి ఇంతవరకు ఈ ఎంటైర్ 100 meters హ్యాస్ బీన్ సాక్రిఫైస్డ్ యాజ్ అ బఫర్ జోన్. దర్ ఇస్ నో కన్స్ట్రక్షన్ అలౌడ్. దాన్ని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటారు. జశాంక్ గారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఐడియా రావడానికి కూడా గట్స్ ఉండాలి. అంటే నాకు అనిపించింది అది, అంటే ఇంత పెద్ద ప్లేస్లో రివర్ ఫ్రంట్, మళ్ళీ మీరు నార్మల్గా ఇవ్వట్లేదు అమ్యూనిటీస్ అన్ని. సో ఈ థాట్తో మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, అంటే మీరు అంటున్నారు గురువారెడ్డి గారు కొన్నారు, శిల్పిరెడ్డి గారు కొన్నారు, వీళ్ళందరికీ కొంత బాగా అవేర్నెస్ ఉంటుంది. అనదర్ గుడ్ థింగ్ వాట్ సమ్ మే ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే, బట్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేసేటప్పుడే చాలా స్పెసిఫిక్గా ఓన్లీ అ సర్టెన్ ప్రొఫైల్ ఆఫ్ పీపుల్ యూ ఆర్ టార్గెటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది క్రౌడ్ దట్ ఐ మెన్షన్ ఈస్ ఐటీ ప్రొఫెషనల్స్, కంపెనీ ఓనర్స్, డాక్టర్స్, లాయర్స్, అడ్వకేట్స్. అబౌట్ 25-30% ఆర్ ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఏమన్నారంటే మీ ఇండియాకి వెనక్కి రాబోతున్నారు ఏదో ఒక రోజు. దట్ కుడ్ బి 3 years, 5 years, ఐ డోంట్ నో వెన్ ఎగ్జాక్ట్లీ, బట్ వెన్ ఐ కమ్ బ్యాక్ యూఎస్కి లైఫ్ స్టైల్కి తగ్గపడే లొకేషన్ ఏమైనా ఉందా లేదా. రైట్. మరి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మీరు అది రెడీగా ఉన్నాం అన్నారు. కానీ ఒకవేళ వాళ్ళు మేము కన్స్ట్రక్ట్ చేసుకోలేము అనే ఆప్షన్ మీకే వదిలేస్తే మీరు కన్స్ట్రక్ట్ చేస్తారా? వీఆర్ ఓన్లీ డూయింగ్ ఇట్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యూ బిల్డ్ త్రూ మీ ఓన్లీ. ఓహో, అది చాలా కంపల్సరీ. అది ఎందుకు చెప్పామంటే, మీరు ఎప్పుడు కడతారు మీ ఇష్టం. నా సైడ్ నుంచి డెడ్ లైన్ ఉండదు, కంపల్షన్ లేదు. ఎలాంటి ఇల్లు కట్టించుకుంటారు, ఈ మాండువా స్టైల్ లోకలీ హౌసా, బెంగళూరు స్టైల్ అల్ట్రా మోడర్న్ హౌస్ అని, అదంతా మీ ఇష్టం. బట్ కట్టిన రోజు మాతో కట్టించుకోవాలి. సో రెండు నదుల సంగమం అండి ఇది మనం ఉన్న ప్లేస్. దిస్ ఇస్ ఆల్ కృష్ణ, దిస్ ఇస్ ఆల్ పాలేరు. ఇన్ఫాక్ట్ యూ మేక్ అవుట్ ద డిఫరెన్స్, వాటర్ కలిసేది ఈ లైన్లో క్లియర్గా లైన్ లాగా కనిపిస్తుంది, కొంచెం లైట్గా జిగ్జాగ్గా. అదే దట్స్ ది ఫేమస్ వేదాద్రి టెంపుల్, అబౌట్ 800 years old. సో మనం ఇక్కడ నుండి వెళ్ళడానికి బోట్ యాక్సెస్ పీపుల్ ఆర్ గోయింగ్ బై బోట్ మా దగ్గర నుంచి. మళ్ళీ అదంతా 2000 acres ఆఫ్ ఫారెస్ట్, ఎవ్రీథింగ్. సో ఈవెన్ దిస్ సైడ్ లైక్ కృష్ణా కౌతల 31,000 అండ్ ఈ పాలేరు కౌతల వైపు 2,000. సో దిస్ సైడ్ ఆల్సో లైఫ్ లాంగ్ నో బడీ టు డిస్టర్బ్. సో ఇంతకుముందు మనం ఇల్లు స్టైల్స్ మాట్లాడుతున్నాం అండి, మీ చాయిస్ అని చెప్పారు ఒకటి. సో ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళు ఎలాంటి స్టైల్స్ ఇష్టపడుతున్నారు? అంటే వీకెండ్ హోమ్ గా కన్సిడర్ చేస్తున్నారు కదా, సో ఏం అడుగుతున్నారు ఎక్కువ? మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ విత్ ఏ మాండువా హౌస్. మాండువా లోగలీ హౌసెస్ అని చాలా మంది కదా ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఈ పెంకుటిల్తో కట్టించుకోవడం, కోటా స్టోన్ ఫ్లోరింగ్ అనేది యూ విల్ సీ ఇట్ ఇన్ ద హౌసెస్ దట్ విల్ టేక్ అరౌండ్. రెడ్ ఆక్సైడ్ వాల్. కరెక్ట్, అవును. ఆ వింటేజ్ హోమ్స్ లాగా ఆ లుక్ అలానే ఉండాలని చెప్పి, లోపల కూడా మోడర్న్ గా వద్దు అలాగే కావాలంటున్నారా, రెడ్ ఆక్సైడ్ తో, కోటా స్టోన్ తో. అండ్ ఇలాంటి ఇల్లు వీకెండ్ హోమ్ అని చెప్పి తీసుకుంటున్నారు. సరే ఒక 2 months అలా రాలేదు అంటే, ఇక్కడ ఎవరైనా స్టాఫ్ ఉంటే అది క్లీనింగ్కి కానీ అది ఎలా అంటే ఈజీగానే ఉంటుందా? వాళ్ళు ఎవరైనా పెట్టుకుని వెళ్ళాలా, ఎట్లా? So since we already have about 110 people, staff living on the campus. So for all the houses we have offered that. ఇప్పుడు మా లేఅవుట్ అలాగా మేము మెయింటైన్ చేస్తాం. లేఅవుట్ మెయింటెనెన్స్తో పాటు your house also we can maintain. We will have a dedicated staff. Every alternate they'll go open the house, clean it, mop it, sweep it, and then keep the house neat and clean. Next, so we'll go through the botanical garden. So that's another highlight. We are cultivating about 22,000 plants.
ఓకే, ఏంటది వెజిటబుల్ గార్డెన్ లాగానా Garden. లేకపోతే దట్స్ క్లోజ్ టు 40 acres. 40 acres లో ఉంది? 40 acres లో మళ్ళీ 52 varieties of fruits and vegetables, almost 22,000 plants ఉన్నాయి. ప్లస్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ యువర్ ఓన్ బ్యాక్ యార్డ్. మీ కంటి ముందు పెరిగిన ఫ్రూట్స్ మీరు తింటున్నారు. ఓకే, ఆ రోజు మార్నింగ్ కోసినట్టు విత్ ఇన్ హాఫ్ డే రేబుల్ టు కన్సూమ్. సో ముక్త్యాల నుండి వెళ్ళే బ్రిడ్జ్ ఇదేనా మాదిపాడ? కరెక్ట్. You Okay. can see the pillars. First pillar is already come up and visible. ఓకే, And this is completely funded by central government. NABARD Okay. వాళ్ళు ఇచ్చారు. మనకి స్టేట్ తో సంబంధం లేకుండా పనులు అయిపోతున్నాయి. ఓకే, ఇన్ఫాక్ట్ జస్ట్ 2 days ago again it came in all the major news channels. And tremendous tourism potential ఉంది. This is not just for transportation, also a lot of tourism. మీకు స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ దుర్గా టెంపుల్ ఉంది, దెన్ యూ హ్యావ్ భవానీ ఐలాండ్స్, దెన్ యూ హ్యావ్ వైకుంఠపురం టెంపుల్, దెన్ యూ హ్యావ్ ది వేదాద్రి టెంపుల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మా పక్కన ముత్యాల, తర్వాత ముత్యాల ఫోర్ట్ అండ్ ది పుల్చింతల ప్రాజెక్ట్. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఏ టూరిజం సర్క్యూట్ ఆన్ ద కృష్ణా రివర్. మార్నింగ్ మీరు బోట్ వేసుకొని స్టార్ట్ అయితే ప్రతి హాఫ్ అన్ అవర్ మీరు నెక్స్ట్ టెంపుల్ దగ్గర దిగి దర్శనం చేసుకొని వచ్చే లోపు రెండో బోట్ వచ్చి ఆగుంటుంది. సో హాప్ ఇన్ అండ్ హాప్ ఆఫ్. బై ద టైమ్ యూ హెవ్ డన్ విత్ ది ఎంటైర్ క్రూజ్ యూ హెవ్ కవర్డ్ ఆల్ ది టెంపుల్స్ ఆన్ సింగిల్ డే. మార్నింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం కల్లా వచ్చి మళ్ళీ సాయంత్రం కల్లా బ్యాక్ టు విజయవాడ. టూరిజం కమ్ ఎంటర్టైన్మెంట్ కమ్ కార్గో ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఏ షార్ట్ కట్ టు అమరావతి అండ్ ఆంధ్ర. వాట్ యూర్ సీయింగ్ ఇస్ ఏ 888 స్క్వేర్ యార్డ్ ప్లాట్. ఓకే, అంటే 2 ప్లాట్లు, ఒకటి వెస్ట్ ఈస్ట్ కలిపి 2 ప్లాట్లు తీసుకొని, అంటే 2 వైపులు రోడ్లు వచ్చేటట్టు. ఆన్ ది వెస్ట్ ప్లాట్ దే బిల్డ్ 2+2 bedrooms. దిస్ ఫర్ ఎ ఫేమస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. Okay. బెడ్రూమ్స్ అటు మధ్యలో పెద్ద 20 feet మెట్లు. ఆ మెట్లు కూడా చాలా యూనిక్ స్టోరీ. ఐల్ కమ్ టు దట్ లిటిల్ లేటర్. బాటమ్ ఇస్ ఏ లివింగ్ రూమ్, పైకి వెళ్తే మెన్ ఎట్ వర్క్ ఇన్ ద సెన్స్ బార్, ఆల్ డ్రింకింగ్ Okay. క్రౌడ్. మధ్యలో నైస్ కోర్ట్ యార్డ్ అండ్ దెన్ యూ హ్యావ్ ద కిచెన్ కమ్ డైనింగ్. ద హోల్ థింగ్ ఇస్ 888 square yards. With only G+1 we are still able to build almost 6,000 square feet. సో వెరీ వాల్యూమినస్ హౌస్, బట్ బయట నుంచి చూడటానికి అయితే అనిపించలేదు. ఓకే. ఎగ్జాక్ట్లీ ఉన్నదన్నట్టు యూఆర్ సీయింగ్ లైవ్ ఇన్ సో ఇప్పుడు ఇదేనా ఇక్కడ కనిపిస్తుంది? సేమ్ హౌస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. Total there are about 8 houses completed. 8 houses are already completed, fully occupied. So for example this is for a Hyderabad based business owner. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బయట నుంచే. చూడండి, just a 444 square yard house, but he built it with this exposed brick and concrete, very rustic. సో ఇప్పుడు మనం చూడబోయే విల్లా ఇదేనా? Is this one? ఓకే, సో ఇది ఎవరిది? So this actually the plot is owned by Dr. Guruva Reddy. The idea was to build a house for him. Actually, house is also his technically. But halfway through the construction, our promoter took over the entire thing because we are living here for the last 2 years. ఓహో, ఓకే. Promoter వాళ్ళు సొంత ఇల్లు phase 3 లో కట్టబోతున్నారు. That's already Right. under construction. Until that house is completed, we took this from Dr. Guruva Reddy. We're enjoying his property until సో we hand out. ఫస్ట్ ఆయన ఫినిష్ చేశారు ఇక్కడ Oh, విల్లా. correct. రైట్, చూద్దాం.